శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని మన పెరట్లో దొరికే ఈ మునగాకు సగం రోగాలకి అద్భుతమైన ఉపాయం అండి. మా ఇంట్లో తరతరాల నుండి నాదాకా వచ్చిన వంట అంటే ఇదే. అన్నం పక్కన పెట్టి ఒట్టి ఫ్రైయే తినేసేంత గొప్ప రుచి ఈ మా మునగాకు ఫ్రై. సరే, ముందుగా కుక్కర్ తీసుకో, అందులోకి కడిగి శుభ్రం చేసుకున్న మునగాకు వేసుకో. ఈ విధంగా కుక్కర్లో కాకపోయినా సపరేట్గా అయినా ఉడికించుకోవచ్చు. దీంతో పాటు కందిపప్పు కూడా ఉడికించాలి కాబట్టి కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది. మునగాకుతో పాటు ఒక గుప్పెడదాకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పు కూడా వేసుకోవాలి. టైం ఉంటే ఈ కందిపప్పుని ఒక 30 నిమిషాలు బాగా నానబెట్టి వేసుకుంటే పప్పుతో పాటు ఆకుతో పాటు పప్పు సరిగ్గా ఉడుకుతాయి. ఒకవేళ కందిపప్పు నానబెట్టలేదు అనుకుంటే ఆకుకి అడుగు బాగాన కందిపప్పు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి రెండు ఉడకడానికి ఎక్కువ నీళ్ళు అయితే వేయం కాబట్టి ఆ కొంచెం నీళ్లతోనే ఆ పప్పు ఆకు ఉడికిపోవాలి. కందిపప్పు లేకపోయినా సేమ్ ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు. పప్పు వేయడం వల్ల ఏంటంటే రైస్లో కలుపుకోవడానికి మధ్య మధ్యలో పప్పు తగిలి టేస్ట్ అనేది బాగుంటుంది. టేస్ట్ అనే కాదు, హెల్దీ అని కూడా. మునగాకు కడిగి వేసుకున్నాం కాబట్టి అందులో నీళ్లు మునగాకు ఉడకడానికి సరిపోతుంది. కందిపప్పు ఉడకడానికి నేను ఇందాక చూపించాను కదా, ఆ చిన్న టీ కప్పులో సగం కప్పు నీళ్లు సరిపోతాయి నేను వేసిన గుప్పెడు కందిపప్పు ఉడకడానికి. నీళ్లు ఎక్కువ వేసి ఉడికించడం వల్ల మునగాకు నుండి చేదు అనేది బయటకు వస్తుందని గుర్తుంచుకోవాలి. స్టవ్ మీద నుంచి లో ఫ్లేమ్లో 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కందిపప్పు పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 80% 90% ఉడికితే చాలు. దానికోసం 2 విజిల్స్ రాగానే వెంటనే ఓపెన్ చేయకుండా అలాగే వదిలేశారు అంటే పప్పు కూడా సరిగ్గా ఉడికిపోతుంది. ఈ లోపుగా మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలు ఒక 3 గుప్పెళ్ళు. ఈ మునగాకు ఫ్రైలో పొడి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, దానికి సరిపడా వేయించుకోవాలి. ఒక 6-7 దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్. వీటన్నిటిని మరీ మెత్తటి పొడిలా కాకుండా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చాలు. చూడండి ఈ విధంగా. ఇది వేడివేడి రైస్లోకి, ఉప్మాలోకి, చపాతీలోకి, ఇంకా వేరే ఏ ఫ్రైలోకైనా వేసుకోవచ్చు. స్టోర్ కూడా చేసుకోవచ్చు, మిగిలిన నష్టమేం లేదు. ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. మూత తీసి చూస్తే చూడండి కొంచెం వేడిగానే ఉంది కదా. ఈ వేడి మీద కొంచెం సాల్ట్ వేసాము అంటే ఆకుకి పప్పుకి సాల్ట్ అనేది పడుతుంది. ఆకు పప్పు ఉడికించేటప్పుడే సాల్ట్ వేసుకోవచ్చు, కానీ అక్కడ వేసామంటే పప్పు అనేది సరిగ్గా ఉడకదు. ఇక్కడ వేసే సాల్ట్ మరీ ఎక్కువ వేయద్దే. ఆల్రెడీ మనం గ్రైండ్ చేసిన మసాలాలో కూడా సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. సరే, ఇప్పుడు వెళ్ళి పోపేద్దాం. కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, ఒక 5 దాకా చితగ్గొట్టిన వెల్లుల్లి రెబ్బలు. ఆవాలు ఈ విధంగా బాగా గంతులేసి వెల్లుల్లి కూడా వేగి ఒక మంచి స్మెల్ వచ్చాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. వేసిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు, హై ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించగా చూడండి ఈ విధంగా బాగా రంగు మారిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ మునగాకు కందిపప్పు వేసుకోవాలి. చూడండి నీళ్ళు అనేది ఇందులో ఏమాత్రమూ లేదు. ఒకవేళ నీళ్లు మరీ ఎక్కువ ఉన్నట్టయితే పక్కన నీళ్ళు ఆవిరయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. నీళ్లతో సహా వేయకూడదు. అట్లా అని చెప్పి ఆ నీళ్లు పారిపోయకూడదు, పోషకాలన్నీ కూడా ఆ నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి. మునగాకు ఉడికి మునగాకు నుండి కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ వాటర్లోనే కొంచెం చిరు చేదు అనేది ఉంటుంది. చేదు పోవాలంటే ఇక్కడ తడి అనేది లేకుండా పొడి పొడిలాడేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఈ పల్లి పొడి వేసుకోవాలి. ఈ మునగాకు ఫ్రైలో వేరే ఫ్రైల కంటే కూడా కొంచెం పొడి ఎక్కువే పడుతుంది. ఎంత ఎక్కువ వేసినా కూడా కనిపించదు కూడా. మీరు గ్రైండ్ చేసిన పొడి మొత్తం ఒకేసారి వేయకుండా ఫస్ట్ కొంచెం వేసి కలిపి తక్కువ అనిపిస్తే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. మేమైతే ఏ ఫ్రై అయినా సైడ్ డిష్ కంటే ఎక్కువగా రైస్లో కలుపుకోవడానికి చేసుకుంటాం కాబట్టి ఈ పొడి అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము. మీరు సైడ్ డిష్ కోసం అయితే మసాలా పొడి అనేది కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. వేసే పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నట్టయితే కొంచెం చిరుచేదుగా అనిపించినా ఆ పొడి వల్ల చేదు అనేది కనిపించదు. పల్లి పొడి వేసే ముందు లో ఫ్లేమ్లో ఉంచి చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. ఇక నేనుంటా మరి. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.